హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై శ్రమణి. ఈరోజు మనం విధి రాసిన ప్రేమ కథలో మిగతా భాగాన్ని తెలుసుకుందాము. ముందు భాగాల్ని ఎవరైనా విని ఉండకపోతే ఖచ్చితంగా వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది విన్న తర్వాత దీనిని కూడా వినండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 3. ఒక నిర్ణయం వారిద్దరి జీవితాల్లో ఒక తుఫానుగా మారింది. మేఘన మావయ్య మాటలు ఇంకా ఆదిత్య చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ జన్మలో మా అమ్మాయిని నీకు ఇచ్చేది లేదు అన్న మాట ఆదిత్యకు పదే పదే గుర్తొస్తూనే ఉంది. ఆదిత్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడకు వెళ్ళిపోయాడు. మేఘన మాత్రం ఇంటి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె ఫోన్లో ఆదిత్య ఫోటో చూసుకుంటూ మన ప్రేమ ఇక్కడితో ముగిసిపోతుందా అని తనలో తాను అనుకుంటూ ఉంది. అదే రాత్రి ఆదిత్య ఇంటిలో అతని అమ్మ ఆదిత్య దగ్గరకు వచ్చి, నువ్వు నిజంగా ఆ అమ్మాయిని అంతగా ప్రేమిస్తున్నావా నాన్న అని అడిగింది. ఆదిత్య కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అమ్మా, ఆమె లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను అని చెప్తాడు. అతని మాటలు విన్న తల్లి అతని తలపై చేయి పెట్టి, అయితే నేను నీ వెంటే ఉంటాను నాన్న అని చెప్పింది. ఆ మాట విన్న ఆదిత్య కళ్ళల్లో ఆశ మళ్ళీ కనిపించింది. మరుసటి రోజు ఆదిత్య మేఘనకు ఫోన్ చేశాడు. సాయంత్రం మనం బీచ్కి వెళ్దాం, ఒక్కసారి రావా, ఒక్క ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్తాడు. సాయంత్రం మళ్ళీ ఇద్దరు ఆ సముద్ర ఒడ్డున కలిశారు. చల్లని గాలి, కానీ ఇద్దరి మనసుల్లో మాత్రం భయం. మేఘన నెమ్మదిగా అడిగింది, ఇప్పుడు ఏం చేద్దాం ఆదిత్య అని. ఆదిత్య నవ్వుతూ, మన ప్రేమ కోసం ఇంకోసారి ప్రయత్నిద్దాం. మీ మావయ్య వారు ఒప్పుకునేంత వరకు నా ప్రయత్నాన్ని మాత్రం ఆపను అని చెప్పాడు. అప్పుడే ఆదిత్య ఫోన్ మోగింది. హైదరాబాద్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. మిస్టర్ ఆదిత్య, కంగ్రాచ్యులేషన్స్, మీకు సీనియర్ ప్రాజెక్ట్ లీడ్ ప్రమోషన్ వచ్చింది. మీరు త్వరగా హైదరాబాద్కి వచ్చి ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తారు. ఆదిత్య ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. మేఘన అతని ముఖం చూసి ఏమైంది అని అడిగింది. నేను హైదరాబాద్ వెళ్ళాలి మేఘన అని అన్నాడు. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే మనం అని ఆదిత్య ఆమె చేతి గట్టిగా పట్టుకొని, దూరం మనల్ని విడదీయదు, మన ప్రేమ ఇంకా బలంగా చేస్తుంది అని అంటాడు. ఇద్దరు సముద్రం ఒడ్డున కూర్చొని చివరి సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. ఆదిత్య జేబులో నుంచి ఒక చిన్న పెండెంట్ తీసి దానిపై ఏ లవ్ ఎం అని చెక్కి ఉంటుంది. ఇది నీ దగ్గర ఉంచుకో, నేను తిరిగి వచ్చి నీ మెడలో వేస్తాను అని అంటాడు. మేఘన కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. వెంటనే మేఘన చేతిని ఆదిత్య గట్టిగా పట్టుకొని, ఎంత దూరం వెళ్ళినా నా గమ్యం నువ్వే మేఘన అని చెప్తాడు. మేఘన చిరునవ్వుతో తల ఊపింది. కానీ ఇద్దరి మనసుల్లో ఒకే భయం, ఈ దూరం మన ప్రేమను మార్చేస్తోందా అని. 3 రోజుల తర్వాత ఆదిత్య హైదరాబాద్కు బయలుదేరాడు. రైల్వే స్టేషన్లో మేఘన అతనికి ఒక చిన్న డైరీ ఇచ్చింది. ఇందులో ప్రతిరోజు నన్ను గుర్తు చేసుకుంటూ ఏదైనా రాయి అని చెప్పింది. ఆదిత్య నవ్వుతూ, నువ్వు కూడా ప్రతిరోజు నాకు మెసేజ్ చెయ్యాలి అని అంటాడు. రైలు కదలడం మొదలైంది. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు. ఆదిత్య కిటికీలో నుంచి చెయ్యి ఊపుతున్నాడు. రైలు కనిపించకుండా పోయే వరకు మేఘన అక్కడే నిలబడి ఉంది. ఇక ఆదిత్య హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్ కొత్త ఆఫీస్, కొత్త జీవితం. కానీ ఆదిత్య మనసు మాత్రం మేఘన దగ్గరే ఉంది. ప్రతి ఉదయం గుడ్ మార్నింగ్ నాకు కాబోయే భార్య అని మెసేజ్ పంపేవాడు. మేఘన గుడ్ మార్నింగ్ నాకు కాబోయే భర్త అని నవ్వుతూ రిప్లై ఇచ్చేది. ప్రతిరోజు రాత్రి వీడియో కాల్, ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటుంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు మేఘన స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఆమె మావయ్య ఎదురుగా నిలబడ్డాడు. ఇంకా ఆ అబ్బాయితో మాట్లాడుతున్నావా అని కోపంగా అడిగాడు. మేఘన ధైర్యంగా, అవును మావయ్య, నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను. అతన్ని తప్ప నా జీవితంలో ఇంకెవ్వరిని ఊహించుకోలేను అని చెప్పింది. ఆ మాట విన్న మావయ్యకు కోపం మరింత పెరిగింది. ఈ నెలలోనే నీ పెళ్లి చేసేస్తాను, ఆ అబ్బాయి గురించి ఇక మర్చిపో అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మేఘన ఏడుస్తూ ఆదిత్యకు ఫోన్ చేసింది. అన్ని విషయాలు అతనికి చెప్పింది.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం వారిద్దరి మధ్య జరిగింది. ఆ తర్వాత ఆదిత్య అన్నాడు, భయపడకు మేఘన, ఈ వారమే నేను వస్తాను. చివరిసారి మీ మావయ్యతో ప్రశాంతంగా మాట్లాడుతాను అని చెప్పింది. అప్పుడు మేఘన అతను ఒప్పుకోపోతే? ఆదిత్య చిరునవ్వుతో, ప్రేమతో చెప్పిన మాటను ఒకరోజైనా ఆయన అర్థం చేసుకుంటారు. నేను ఆ ఆశను వదలను అని అన్నాడు. అదే సమయంలో హైదరాబాద్లో ఆదిత్య పనిచేస్తున్న కంపెనీలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లీడ్గా అనిరుద్ధ్ అనే కొత్త మేనేజర్ వచ్చాడు. ఆదిత్యకు అతను వస్తున్నాడన్న విషయం తెలియదు. ఆదిత్య హైదరాబాద్లో పనిలో బిజీగా ఉన్న ప్రతి ఉదయం ప్రతి రాత్రి మేఘనాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడిచేది కాదు. ఒకరోజు వీడియో కాల్లో, మేఘన ఎప్పుడు వస్తావు అని. ఆదిత్య, ఈ ఆదివారం వస్తాను. ఈసారి మీ మావయ్యతో మాట్లాడుతాను. మన ప్రేమ గురించి మరలా అడుగుతాను అని చెప్తాడు. ఆ మాటలు విని మేఘన మనసుకు కొంచెం ధైర్యం వచ్చింది. హైదరాబాద్, సోమవారం ఉదయం. ఆఫీస్లో అందరూ ఒక కొత్త మేనేజర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సూట్ వేసుకుని ఆత్మవిశ్వాసంగా లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి అందరూ లేచి నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ అనిరుద్ధ్, యువర్ న్యూ ప్రాజెక్ట్ డైరెక్టర్ అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఆదిత్య కూడా అతనికి చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనిరుద్ధ్ ఆదిత్య ఫైల్స్ చూస్తూ, మీ పని చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్లో నాకు మీ సహాయం చాలా అవసరం అని అన్నాడు. ఆదిత్యకు అతను మంచి వ్యక్తిలా అనిపించాడు. అదే రోజు సాయంత్రం మేఘన స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఆమె అమ్మ ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైందమ్మా అని అడిగింది. అమ్మ మెల్లగా, నీ మామయ్య ఆదివారం కొందరిని ఇంటికి రమ్మన్నాడు అని చెప్పింది. మేఘన ఆశ్చర్యంగా, ఎందుకు అని అడిగింది. అమ్మ కళ్ళల్లో నీళ్ళు. నిన్ను చూడడానికి పెళ్లి సంబంధం అని చెప్పింది వాళ్ళమ్మ. ఆ మాట విన్న మేఘన గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆ రాత్రి వెంటనే ఆదిత్యకు ఫోన్ చేసింది ఏడుస్తూ. అది ఆదివారం నన్ను చూడ్డానికి వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. తర్వాత ఆదిత్య, ప్రశాంతంగా ఏడవకు, అదే ఆదివారం నేను కూడా వస్తాను. ఈసారి నీ ఇంటి గుమ్మం దాటి నీ కుటుంబం ముందు నిలబడి మాట్లాడతాను అని అన్నాడు. ఆదివారం ఉదయం ఆదిత్య విశాఖపట్నం చేరుకున్నాడు. ముందుగా తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. వాళ్ళు అన్నారు, మాకు మేఘన నచ్చింది, నీ ఆనందమే మా ఆనందం అని. ఆదిత్య సంతోషంతో వాళ్ళిద్దరి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. మధ్యాహ్నం మేఘన ఇంటి ముందు ఒక కారు ఆగింది. ఆ కారులో ఆదిత్య, అతని అమ్మ, అతని నాన్న ముగ్గురు కలిసి లోపలకు వెళ్లారు. మేఘన గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఆమె మావయ్య రాఘవ్ హాల్లో కూర్చున్నాడు. ఆదిత్య చేతులు జోడించి, నమస్కారం సార్, నేను మీతో ఒక మాట మాట్లాడడానికి వచ్చాను అని అన్నాడు. రాఘవ్ చల్లగా చూసి, చెప్పు అన్నాడు. ఆదిత్య ధైర్యంగా, నేను మేఘనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమెను జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను అని మీకు ఇదివరకే చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాటను చెప్తున్నాను. దయచేసి మా ఇద్దరి పెళ్లికి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగాడు. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. రాఘవ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అందరూ అతని వైపు చూస్తున్నారు. అతను ఏం చెబుతాడో అని. అతని కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. అతడు నెమ్మదిగా లేచి ఆదిత్య దగ్గరకు వచ్చాడు. కొన్ని క్షణాలు అతని కళ్ళల్లో చూస్తూ, నీకు మేఘన అంటే ఇష్టమని నాకు తెలుసు అని అన్నాడు. అయితే ఎందుకు మా ప్రేమను ఒప్పుకోవడం లేదు సార్ అని అడిగాడు ఆదిత్య. రాఘవ్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఎందుకంటే ప్రేమ ఒక్కటే జీవితాన్ని నడపదు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా భయపడిపోయారు. మేఘన కన్నీళ్లతో, మావయ్య దయచేసి అని అడుగుతూ ఉంది. కానీ రాఘవ్ ఆగలేదు. నేను నా కళ్ళతో ప్రేమ పెళ్లి ఎలా జీవితాన్ని నాశనం చేస్తుందో చూశాను అని చెప్తాడు రాఘవ్. గోడపై ఉన్న ఒక పాత ఫోటో తీసి ఆదిత్య చేతిలో పెట్టాడు. ఆ ఫోటోలో ఒక యువతి, ఆమె పక్కన ఒక యువకుడు. ఇద్దరూ నవ్వుతూ ఉన్నారు. ఇదిగో ఈ ఫోటోలో ఉందే, ఇదే నా చెల్లెలు అని అన్నాడు రాఘవ్. ఆమె కూడా అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన 2 ఏళ్లకే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఆ రోజు నుంచి ప్రేమ అనే మాట వినడమే నాకు భయం. హాల్లో అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మేఘనకు కూడా ఈ విషయం ఇప్పటి వరకు తెలియదు. ఆమె మెల్లగా, మావయ్య, అందరూ ఒకేలాగా ఉండరు కదా, అందరి జీవితం ఒకేలాగా రాసిపెట్టి ఉండదు కదా అని చెప్తుంది. రాఘవ్ తల ఊపుతూ, నేను మరొకసారి అదే తప్పు జరగనివ్వను అని అన్నాడు. ఆదిత్య నెమ్మదిగా ముందుకు వచ్చాడు. సార్, మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ నేను మీ చెల్లెల్ని, భర్తను కాదు. నేను మేఘనను ఎప్పటికీ బాధ పెట్టను. మీరు ఒక అవకాశం ఇవ్వండి. రాఘవ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. అందరికీ ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారేమో అని అనిపించింది. కానీ
ఆయన చెప్పిన మాట అందరినీ షాక్కు గురి చేసింది. నీకు ఒక అవకాశం ఇస్తాను ఆదిత్య అని అన్నాడు. ఆదిత్య ముఖంలో చిరునవ్వు వచ్చింది. కానీ వెంటనే 6 నెలలు మేఘనను కలవకూడదు, ఫోన్ చేయకూడదు, మెసేజ్ కూడా చేయకూడదు. అసలు మీ ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు, ఎటువంటి రాయబారాలు ఉండకూడదు. ఈ 6 నెలల తర్వాత కూడా మీ ప్రేమ అలాగే ఉంటే అప్పుడు నేను ఆలోచిస్తాను అని చెప్తాడు. మేఘన ఆశ్చర్యంతో, మావయ్య, ఇది అవకాశం కాదు, ఇది మా ఇద్దరికీ వేసే పెద్ద శిక్ష అని అంటుంది. రాఘవ్ గట్టిగా, ఇది నా చివరి నిర్ణయం అని అన్నాడు. ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం. ఆదిత్య మేఘన వైపు చూశాడు. ఆమె ఏడుస్తోంది. కొన్ని క్షణాలు ఆలోచించిన ఆదిత్య చిరునవ్వుతో, సరే సార్, మీ మాటకు నేను గౌరవం ఇస్తాను. 6 నెలలు ఎదురు చూస్తాను. ఎందుకంటే నిజమైన ప్రేమకు సమయం ఒక పరీక్ష మాత్రమే అని చెప్పి మేఘన వైపు చివరిసారి చూసి నెమ్మదిగా ఇంటి బయటకు నడిచాడు. మేఘన అతని పేరు పిలవాలని అనుకుంది. కానీ మావయ్య మాట కోసం ఆమె మౌనంగా కన్నీళ్లు కారుస్తూ అక్కడే ఎదురు చూస్తూ నిలిచిపోయింది. ఈ 6 నెలలు నిజంగానే ఇద్దరూ మాట్లాడకుండా ఉంటారా? ఈలోపు ఎవరో వారి ప్రేమను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారా? ఆదిత్య జీవితంలో ఒక ఊహించని ప్రమాదం ఎదురవుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే.